నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు ఒకప్పుడు యువ ప్రొఫెషనల్స్, స్టార్టప్లు అలాగే ఇన్వెస్టర్ల కలల నగరంగా వెలిగింది. ఈ కన్నడిగ నగరం ఇన్ఫోసిస్, ఫ్లిప్కార్ట్ వంటి టెక్ దిగ్గజాలు, యూనికార్న్ స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలతో నిండిన ఈ నగరం భారతదేశ టెక్ విప్లవానికి కేంద్రంగా నిలిచింది. బెంగళూరు ఇప్పటికే భారతదేశ టెక్ రాజధానిగా కొనసాగుతున్నప్పటికీ దాని నివాస యోగ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 31,000 మిలియనీర్ కుటుంబాలు ఉన్న ఈ నగరం ధనవంతులకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సామాన్య నివాసితులకు ఇది ఒక సవాల్గా మారింది. ఈ పరిస్థితి మారాలంటే నగర యోజన, మౌలిక సదుపాయాల అభివృద్ధి అలాగే స్థిరమైన అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. లేకపోతే బెంగళూరు తన సిలికాన్ వ్యాలీ హోదాను కోల్పోయి కేవలం ఒక రద్దీ నగరంగా మిగిలిపోయే ప్రమాదం అయితే ఉంది. ట్రాఫిక్ జామ్లు, కాలుష్యం, నీటి కొరత, ఆకాశానంటే ధరలు ఇవన్నీ బెంగళూరుని నివాసయోగ్యం కాని నగరంగా మార్చాయి. ఈరోజు బెంగళూరు నగరం ప్రపంచంలో 3వ అత్యంత చెత్త నగరంగా ర్యాంక్ చేయబడిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల చాలామంది నివాసితులు బెంగళూరుని వదిలి మెరుగైన జీవన నాణ్యత కోసం చిన్న నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు. బెంగళూరు నగరం ఒకప్పుడు అవకాశాల భూమిగా పిలిచేవారు. దేశ నలుమూలల నుండి వచ్చిన యువత ఇక్కడికి చేరి టెక్ పరిశ్రమలో తమ కలలను సాకారం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నగరం రోజువారీ జీవితంలో ఒక పీడకలగా మారింది. ఒక సాధారణ ఉదయం ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకోవడం, గుండెల్లో గుచ్చుకునే కాలుష్యంతో పాటు నీటి కొరత వంటి సమస్యలు బెంగళూరు నివాసితులను నిరాశకు గురిచేస్తున్నాయి. నగరంలో గాలి కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. ఇళ్ల ధరలు సామాన్యుడి చేతికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఒక చిన్న అపార్ట్మెంట్ కొనాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. నీటి సమస్యలు మరో పెద్ద తలనొప్పి. వర్షాకాలంలో వరదలు, ఎండాకాలంలో నీటి కొరత. ఈ సమస్యలు బెంగళూరుని నివసించడానికి అనువైన నగరంగా ఉండకుండా చేస్తున్నాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన సార్దిక్ అహుజా లింక్డన్లో ఈ విషయాన్ని పంచుకుంటూ బెంగళూరు నగరం ప్రపంచంలో ట్రాఫిక్ జామ్లో 3వ స్థానంలో ఉంది. సగటున ఒక వ్యక్తి ఏడాదికి 134 గంటలు బెంగళూరు ట్రాఫిక్లో గడుపుతున్నాడని వాపోయాడు. చాలామంది నివాసితులు మైసూరు వంటి చిన్న నగరాల వైపు చూస్తున్నారు. మైసూరు బెంగళూరుకి సమీపంలో ఉండి మెరుగైన జీవన నాణ్యతనైతే అందిస్తోంది. మైసూరులో ఎక్కడికైనా 15 నిమిషాలు చేరుకోవచ్చని అహుజా చెప్పారు. ఇక్కడ జీవన వ్యయం బెంగళూరు కంటే 10 నుండి 20% తక్కువ. ఉదాహరణకు మైసూరులో కువెంపు నగర్, విజయనగర్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు 60 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతాయి. అయితే బెంగళూరులో ఇదే స్థాయి ఇళ్ళు కనీసం 2 రెట్లు ఖరీదు. అంతేకాదు 2023లో పూర్తయిన బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వే వల్ల 2 నగరాల మధ్య ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగైంది. ఈ ధోరణి కేవలం బెంగళూరుకే పరిమితం కాదు. ముంబై, ఢిల్లీ, గుర్గాం, పూణే వంటి భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. గత దశాబ్దంలో మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి కనిపించినా రాబోయే దశాబ్దంలో ఈ వృద్ధి టియర్ 2 నగరాలకు మారే సూచనలు కనిపిస్తున్నాయి. మైసూరు, కోయంబత్తూరు, మంగళూరు వంటి నగరాలు మెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవన వ్యయం అలాగే సహజ సౌందర్యంతో ఆకర్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే బెంగళూరు మరింత చెత్తగా మారనుందా లేక సరికొత్తగా మారనుందా? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? బెంగళూరు సమస్యలను అధిగమించగలదా లేదా? భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక కేంద్రాలుగా మారతాయా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి.